హాయ్ హలో వెల్కమ్ టు క్రికెట్ మావా. ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్నటువంటి ఆస్ట్రేలియా ఇండియా మ్యాచ్ జరగనైతే జరిగింది. ఆ, ఒక 8 months లాంగ్ గ్యాప్ తర్వాత ఒకే ఒక ఫార్మాట్ లో ఆడుతున్నటువంటి రోహిత్ శర్మ, అదేవిధంగా విరాట్ కోహ్లీని చూస్తాం. వాళ్ళ యొక్క బ్యాటింగ్ పర్ఫార్మెన్స్ చూద్దాం. వాళ్ళు భారీ పరుగులు చేస్తే చూద్దాం అనుకున్న వాళ్ళందరికీ కూడా ఆ పెర్త్ బౌలింగ్ పిచ్ అనేది నిరాశ కలిగించింది. ఇద్దరు కూడా త్వరగానే అవుట్ అవడంతో ప్రారంభమైంది. టాస్ గెలిచి ఎప్పుడైతే ఆస్ట్రేలియా ఫీల్డింగ్ తీసుకుందో మంచి బౌన్సీ ట్రాక్, మంచి బౌన్స్ వస్తుంది. కాస్త స్వింగ్ కూడా లభిస్తుంది. ఎక్స్ట్రా బౌన్స్ దొరుకుతుంది. ఇంకా మిచెల్ స్టార్క్, యాజిల్వుడ్ ఆ టైంలో అంతా మంచి బౌన్సీ వస్తే వదలరు కదా. ప్రారంభం చేశారు. ఓకే, కాస్త మంచి బౌన్స్ తో హెజిల్వుడ్ రోహిత్ శర్మను అవుట్ చేశాడు. బా ఏంటి ఆ, ఆడతాడు అనుకున్న రోహిత్ శర్మ త్వరగా అవుట్ అయ్యాడు. ఒక 4 కొట్టి మంచి టచ్ లోనే ఇచ్చాడు, కానీ ఒక ఎక్స్ట్రా బౌన్స్ కి వచ్చి అది ఆ బౌన్స్, ఆ బాల్ కూడా భారీ స్థాయిలోనే వచ్చింది. ఒక రకంగా చెప్పాలంటే ఆ బాల్ ని బీట్ చేయడం ఒకటే బెస్ట్ ఆప్షన్ ఉండేది. బట్ ఎడ్జ్ అయిపోవడం, త్వరగా స్లిప్ లో రోహిత్ శర్మ అవుట్ అవ్వడం, మళ్ళీ వర్షం రావడము, విరాట్ కోహ్లీ రావడము, విరాట్ కోహ్లీ త్వరగా 8 balls వరకు ఆడి తను డక్అవుట్ గా నిరాశపరచడము, అందరికీ ఏంట్రా ఈ గోలా అనిపించింది. మళ్ళీ వర్షం రావడము, గిల్ అవుట్ అవ్వడము, మళ్ళీ వర్షం రావడము, ఓవర్స్ కుదించడం, ఇది కంటిన్యూస్ గా ఒక 3 times వర్షం రావు వెంట వెంటనే రావడం. ఫస్ట్ టైం వర్షం రాగానే 49 ఓవర్స్ కి కుదించారు. ఓకే, 1 ఓవర్ పర్లేదు అనుకున్నారు. మళ్ళీ వర్షం వచ్చింది. మధ్యలో అయ్యర్ అవుట్ అయ్యాడు, గిల్ అవుట్ అయ్యాడు. వర్షం వచ్చింది. ఓకే, 36 ఓవర్స్ అన్నారు. 36 ఓవర్స్ కదా మన వల్ల అని ఆడుతున్న టైంలో 16 నుంచి 18 ఓవర్స్ మధ్యలో ఆడుతున్నారు. మళ్ళీ వర్షం పడింది. అది కాస్త 26 ఓవర్స్కి వచ్చింది. 26 ఓవర్స్కి వచ్చింది కదా, అప్పటికే 18 ఓవర్స్ ఆడామని కాస్త ఆ, కుదురుగా ఆడుతున్నారు. అప్పటికి అక్షర్ పటేల్, కేఎల్ రాహుల్ ఒక మంచి పార్ట్నర్షిప్ ని బిల్డ్ అవుతుంది. వన్ డే ఫార్మాట్ కి సంబంధించిన విధంగా ఒక రేంజ్ లో ఆడుతున్నారు. మరీ బిగ్ హిట్టింగ్ అని కాదు, అదేవిధంగా మరీ స్లో అని కాదు. ఒక 500 తో బాగానే ఆడుతున్నారు. ఓకే అనుకున్నాం. ఓవర్స్ ఒక్కసారిగా కుదించేసరికి అది T20 మ్యాచ్ అయింది. 36 ఓవర్స్ ఓకే పర్లేదు అనుకున్న మ్యాచ్ కాస్త మళ్ళీ 26 ఓవర్స్కి వచ్చింది. అది కాస్త T20 తరహా మ్యాచ్ అయిపోవడం వల్ల అప్పటికి మన వాళ్ళు ఒక 70-80 మధ్యలోనే ఉన్నారు. భారీగా స్కోర్ కొట్టలేదు కాబట్టి యాక్సిలేటర్ పెంచేసి అప్పుడు కొడదామనే ఉద్దేశంలో రాహుల్ ఒక మంచి 2 సిక్సర్స్ వెంట వెంటనే సిక్సర్స్ కొట్టడం, అక్షర్ పటేల్ కూడా గేర్ మార్దాం అనుకున్న సమయంలో తను ఆ కూన్ మ్యాన్ కి దొరికిపోవడం, తను కూడా డెబ్యూ చేసి వన్డేలో అతనికి ఫస్ట్ వికెట్ దొరకడం, ఇక వెంట వెంటనే వికెట్స్ ఇంకా పడుతూనే వచ్చాయి. ఎక్కడ ఆగలేదు. ఎందుకంటే ఓవర్స్ తక్కువ ఉన్నాయి. మన వాళ్ళు హిట్టింగ్ చేయాల్సిందే. అందరూ హిట్టింగ్ చేస్తూ వెళ్ళారు. చివర్లో మన తెలుగు కుర్రాడు నితీష్ రెడ్డి 2 బిగ్ సిక్సర్స్ కొట్టి రన్ రేట్ ని పెంచడం అయితే చేసిండు. ఇంకా రన్ రేట్ 137 మన వాళ్ళు కొడితే, వాళ్ళు డిఆర్ఎస్ ప్రకారం 131 కొట్టాలి. ఆ టార్గెట్ 26 ఓవర్స్ చూస్తుండగానే కరిగిపోయింది. పెద్దగా స్ట్రగుల్ అయితే పడలేదు. ఎందుకంటే మొదట్లోనే ట్రావిస్ హెడ్ దొరికినప్పటికీ, కానీ హర్షదీప్ సింగ్ మొదట్లోనే ట్రావిస్ హెడ్ ని తీసుకున్నప్పటికీ కూడా ఆ తర్వాత మిచెల్ మార్ష్ కానీ, అదేవిధంగా షాట్ కానీ, వీళ్ళంతా కూడా స్కోర్ ని పెద్దగా ఎక్కడా ఇబ్బంది లేకుండా సింపుల్ గా మ్యాచ్ ని అయిపోగొట్టేశారు. నిజంగా చెప్పాలంటే ఈ పిచ్ మీద వర్షం పడకుండా పూర్తి స్థాయి మ్యాచ్ జరుగుంటే ఫలితం ఇంకోలాగా ఉండేదేమో. బట్ ఆ తక్కువ ఓవర్లు కుదించడము, మధ్యలో వర్షం రావడము, స్టార్టింగ్ లోనే రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ త్వరగా అవుట్ అవ్వడము, అది కాస్త ప్రెజర్ అవ్వడము, గిల్ కూడా ఆడతాడనుకున్న గిల్ అవుట్ అవ్వడము, అయ్యర్ కూడా షార్ట్ పిచ్, ఆ వీక్నెస్ ఏదైతే షార్ట్ పిచ్ బంతులకు వీక్నెస్ ఉందో దాన్ని లెగ్ సైడ్ బంతులు వదిలేయకుండా దాన్ని మరి గెలికి మరి అవుట్ అయినట్టుగా అవుట్ అయ్యారు ఇద్దరు కూడా. ఇక్కడ గిల్ కానీ, అదేవిధంగా అయ్యర్ కానీ ఈ కొంచెం ఆ బౌన్సీ పిచ్ల మీద ఆడడం అనేది కాస్త చూస్తూ ఆడాలి. ఎందుకంటే అదేవిధంగా సీనియర్స్ అయినటువంటి రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ వాళ్ళు చాలా లాంగ్ గ్యాప్ తర్వాత మ్యాచ్ ప్రాక్టీసింగ్ కి వస్తున్నారు కాబట్టి పెద్దగా ఈ మ్యాచ్ లో వాళ్ళ ఫెయిల్యూర్ ని మనం పెద్దగా పట్టించుకోవాల్సిన అవసరం లేదు. ఎందుకంటే వాళ్ళు వాళ్ళ క్లాస్ అనేది పర్మనెంట్. ఎప్పటికైనా వాళ్ళు మళ్ళీ రిధమ్ లోకి వస్తారు. రెండో మ్యాచ్ లో, మూడో మ్యాచ్ లో వాళ్ళు రిధమ్ లోకి వచ్చి భారీ ఇన్నింగ్స్ అయితే ఆడే అవకాశాలు ఉన్నాయి. ఎందుకంటే వాళ్ళు చాలా లాంగ్ గ్యాప్ తర్వాత మ్యాచ్ ప్రాక్టీసింగ్, నెట్ ప్రాక్టీస్ అనేది రెగ్యులర్ గా చేసినప్పటికీ మ్యాచ్ ప్రాక్టీసింగ్ లేకుండా వచ్చారు. అదేవిధంగా డైరెక్ట్ మ్యాచ్ లో ఆడారు కాబట్టి ఆ కన్ఫ్యూజన్ అయితే ఉంటుంది. త్వరగా అవుట్ కావడం ఇది అయితే ఉంటుంది, కానీ కొంచెం నిరాశ మనకు అందరికీ కూడా చాలా రోజుల తర్వాత ఆడుతున్నారు కదా మన వాళ్ళు అని చెప్పేసి చూద్దాం అనుకున్న వాళ్ళందరికీ కూడా నిరాశ అయితే కలిగింది. మరి ఈ మ్యాచ్ తర్వాత మన వాళ్ళు ఎలా ఆడతారో చూడాలి. ఎందుకంటే
ఇక్కడ ఒక విషయం ఏంటంటే మరి గౌతమ్ గంభీర్‌కి హర్షిత్ రాణా అంటే అంత ఇష్టమో ఏంటో తెలియదు గానీ హర్షిత్ రాణాని ప్రతి మ్యాచ్‌లో పెట్టాలనే ఉద్దేశమా మరి ఏంటో తెలీదు గానీ తననైతే ఈ మ్యాచ్‌లో మళ్ళీ కన్సిడర్ చేసి తనని పెట్టడం. ఎందుకో హర్షిత్ రాణా నాకు అంత పర్ఫార్మెన్స్‌కి అంత అవసరం లేదనిపిస్తుంది. బట్ చూద్దాం హర్షిత్ రాణాని ఎందుకు కంటిన్యూ చేస్తున్నారనేది సెలెక్టర్స్ మరి కోచ్ వీళ్ళందరూ ఎందుకంత పట్టుబట్టి ప్రతి ఫార్మాట్‌లో అతడు ఉండాలనా? లేదంటే మరి తనని ప్లేయింగ్ 11లో పెట్టారు. మరి చూడాలి. ప్లేయింగ్ 11లో పెట్టడంతో కాదు అతని బౌలింగ్ పర్ఫార్మెన్స్ అంత గొప్పగా ఏం లేదు. 6.5 పైన 100 పైననే ఇచ్చాడు రన్‌లయితే. పెద్దగా అంత మంచి బౌన్సీ ఉన్నటువంటి పిచ్ మీద అతని బౌన్స్ గాని, అదేవిధంగా అతని స్పీడ్ గాని పెద్దగా ఉపయోగపడినట్టయితే ఏమనిపియలేదు. అక్షర్ పటేల్ ఒక వికెట్ తీశాడు. వాషింగ్టన్ ఒక వికెట్ తీశాడు. అక్షర్ పటేల్ మిగతా వాళ్ళతో పోలిస్తే అక్షర్ పటేల్ కొంచెం బెటర్‌గా అనిపించాడు. ఎందుకంటే రన్ రేట్‌ని కట్టడి చేస్తూనే కొంచెం బంతులు కూడా ఇబ్బంది పెడుతూ వేశాడనిపించింది. ఇక మిగతా మ్యాచ్ అంతా కూడా తొందరగానే ముగిసింది. పెద్దగా ఆస్ట్రేలియన్స్ కూడా కష్టపడింది లేదు కాబట్టి ఈ మ్యాచ్ గురించి ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంత మంచిదన్నట్టుగా వర్షం వస్తూ పోతూ వర్షం మ్యాచ్‌ని కూడా వస్తూ పోతూ ఉన్నట్టుగానే చేసింది. మరి చూద్దాం సెకండ్ మ్యాచ్ అయినా పూర్తి మ్యాచ్ జరుగుతుందా? మరి ఇండియా ఏ విధంగా పర్ఫార్మెన్స్ చేస్తుందనేది. అదేవిధంగా చాలా రోజుల తర్వాత ఆడుతున్న వన్ ఫార్మాట్‌లోనే ఆడుతున్నటువంటి వ్యక్తులు రోహిత్ శర్మ అదేవిధంగా విరాట్ కోహ్లీ సింగిల్ ఫార్మాట్ లో వాళ్ళు ఆడుతున్నారు. ఈ ఫార్మాట్ లో వాళ్ళ ఫామ్ ఏంటి, వాళ్ళ రికార్డ్స్ ఏంటి, వాళ్ళ పర్ఫార్మెన్స్ ఏంటి అనేది మనకు తెలుసు. వాళ్ళు కమ్‌బ్యాక్ ఇచ్చే అవకాశం అయితే ఖచ్చితంగా ఉంటుంది. వాళ్ళు కమ్‌బ్యాక్ ఇవ్వాలని కోరుకుందాం. అదేవిధంగా భారీ ఇన్నింగ్స్ అయితే నెక్స్ట్ 2 మ్యాచెస్ లో వీళ్ళిద్దరి నుంచి మనం చూస్తామని ఆశిద్దాం. మరి చూద్దాం నెక్స్ట్ ఏం జరుగుతుంది.